క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనం నుంచి 37వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 35 నుంచి 37 వచనాలు. తన ప్రాణమును రక్షించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము రక్షించుకొనగోరువాడు నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. యేసుక్రీస్తు ప్రభువారు తానెవరో శిష్యులను అడిగి తెలుసుకున్నాక తన మరణము గురించిన వార్త శిష్యులకు చెప్పినప్పుడు పేతురు శిష్యులకు బదులుగా రెస్పాండ్ అయ్యి అది నీకు సంభవింపకపోవునుగాక అన్నప్పుడు దేవుడు వారిని గద్దించి తర్వాత జనసమూహంలోను శిష్యుల్ని పిలిపించి నన్ను వెంబడించండి, నన్ను వెంబడించుకునేవాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్పి ఇప్పుడు మనం ధ్యానం చేసుకునే మాటలను ప్రభువారు ప్రస్తావన చేశారు. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును అని యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. మనము పరిపూర్ణముగా ప్రభువుకి మన జీవితాలను అప్పగించుకోవటమే ప్రభు మన నుండి కోరుకునేది. ప్రాణమును కోల్పోవటం అని అంటే దాని అర్థం పూర్తిగా ప్రాణం తీసేసుకోవటం అని కాదు. సువార్త కొరకు, ప్రభు కొరకు కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్తాం. ద్వేషిస్తారు, దూషిస్తారు, దారిలో వెళ్తుంటే తిడతా ఉంటారు, నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా గురవ్వచ్చు. కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితికి వెళ్ళొచ్చు. ఇక్కడ మళ్ళీ పర్టికులర్గా మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కాదు, ప్రభు కొరకు ప్రాణాలు కోల్పోయేవారు. ప్రేమికురాలు వద్దందని, ప్రియుడు వద్దన్నాడని తమ ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఉంటారు. అప్పులు బాధ వచ్చి ప్రాణాలు తీసేసుకునే కోల్పోయే వాళ్ళు ఉంటారు. వీళ్ళు కాదు, ఆయన సువార్త నిమిత్తం కొన్నిసార్లు గొడవల్లో ప్రాణాలు పోతాయి. అందుకు కాదు, ప్రభు కొరకు సువార్త పరిచర్యలో నువ్వు ఉంటుండగా ప్రభు కొరకు నువ్వు దాన్ని పోగొట్టుకుంటే పరలోకమందు నీవు దాన్ని పొందుకుంటావు. ప్రభు సన్నిధిలో నీవు దాన్ని పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రభువారి యొక్క ఉద్దేశం మీ ప్రాణాలు పోవాలని, ప్రాణాలు ఇచ్చేయాలని కాదు ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం వల్ల కూడా సువార్త కొరకు, ప్రభు కొరకు మనల్ని మనము అప్పగించేసుకో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో నాకు ఏది ప్రయోజనకరమో నేను దాన్ని ప్రభు కొరకు వదిలేస్తున్నాను, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని ప్రస్తావన చేస్తారు పౌలు భక్తుడు. అలాంటి అనుభవాల్లోకి మనం వెళ్ళాలన్నది యేసయ్య ఉద్దేశం. అంత మాత్రమే కాదు, మరొక మాట కూడా అంటారు. అదేంటంటే తన లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం కోల్పోతే వానికి ఏమి ప్రయోజనం అని కూడా అంటున్నారు. ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే లోకపరంగా నీకు అన్ని మర్యాదలు దొరుకుతాయి. ధనం దొరికిద్ది, డబ్బు దొరికిద్ది. ఇప్పుడు క్రైస్తవులు అనే వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రభువా నాకు అది వయ్యా, ఇది వెయ్యా, అది చెయ్యయ్యా, ఇది చెయ్యయ్యా, నాకు అది కావాలయ్యా, ఇది కావాలి, ప్రార్థన చేస్తారు. సంతోషం, ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. బట్ ప్రభువుకు దూరం అయ్యి నువ్వు అవన్నీ సంపాదించుకుంటే నీకేంటి ప్రయోజనం? అది ప్రభువారి ఉద్దేశం.
లోకము దాని పరిపూర్ణత ఏదో ఒక రోజు లయమైపోద్ది. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో లోకము దాని సంపూర్ణత గతించిపోవునని ఉంటుంది. పేతురు భక్తుడు 2వ పత్రిక 3వ అధ్యాయం 10, 12 వచనాల్లో అయితే అది అగ్నికి సిద్ధపరచబడుతుంది అని ఉంటుంది. సో కోల్పోనది ఏదన్నా ఉంది అని అంటే మన ఆత్మే. ప్రభువును కలిగి ఉన్న ఆత్మ పోదు, అది ఎప్పటికీ నివసిస్తుంది. అది ఎప్పుడు ప్రభు దగ్గర ఉంటుంది. ప్రభు అదే అంటున్నాడు, ఆత్మను కోల్పోయి లేదా ప్రాణమును కోల్పోయి లోకం సంపాదించుకుంటే ప్రయోజనం ఏంటి? లోకం ఎటుగుడి గతించిపోతుంది, లోకం ఎటుగుడి నాశనం అయిపోతుంది. నాశనం అయ్యేదాన్ని కోరుకోవటం కాదు, ఎల్లప్పుడూ ఉండేదాన్ని కోరుకోవాలి. అది ప్రాణం. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరో లోకంలోనికి మనం ప్రవేశిస్తాం. దాంట్లోకి మనం ప్రవేశించాలంటే ప్రభువుతో పాటు ఉండగలగాలి. ప్రభుతో ఉంటామని అన్నట్టుగానే ఉంటాం, కానీ మన దృష్టి అంతా లోకపరమైన ఆశల మీదే ఉంటాయి. ప్రార్థన లోక సంబంధమైన కోరికలే. మనం వచ్చే మందిరానికి వచ్చేది కూడా లోక సంబంధమైన కోరికలు నెరవేర్చుకోవటానికి. నిజముగా ఆయన్ను వెతకాలి, ఆయన కోరుకోవాలి, ఆయన దక్కించుకోవాలి, ఆయనతో ఉండాలి అనే ఆశతో వచ్చేవారు బహు అరుదు. అదే అంటున్నాను, లోకంలో నువ్వు నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, నువ్వు అన్నీ అడిగి పొందుకున్నావు. తర్వాత ఏంటి? యేసు ప్రభు వారు లోకాసు వార్తలు అదే ఉపమానం చెప్తారు కదా, 12వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన ఉపమానం చెప్తాడు. ఒకడు ధనవంతుడు, ఆ రోజు పంట అంతా బాగా వచ్చిందంట. ఆ పంట బాగా వచ్చినప్పుడు ఏం చేశాడు? నాకు విస్తారమైన పంట వచ్చింది, కొట్లను విప్పి మరి పెద్ద కొట్లు కట్టి అందులో ధాన్యం దాచుకొని, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుకొనుము అని తన ప్రాణంతో చెప్పుకుంటాడంట. రాత్రి ప్రభువు అంటాడు, ఈ రాత్రి నీ ప్రాణమును దేవుడు అడుగుచున్నాడు. అవన్నీ ఏమవుతాయి? ప్రాణం ముఖ్యం. అందుకే నా నిమిత్తము దాని కొరకు దాన్ని కోల్పోయేవాడు దాన్ని తిరిగి దక్కించుకుంటాడని యేసయ్య అంటాడు. సో ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, స్వార్థ కొరకు ప్రభు కొరకు శ్రమలు పాలై లోకం సంపాదించుకోకపోయినా ప్రభు దగ్గర స్థానం సంపాదించుకొనుట మనకి దీవెన ఆశీర్వాదకరమని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతతో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆరోగ్యాలకి ముద్ర వేయగలరని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.